వేసవి పూట పేదోడి ఫ్రిడ్జ్ రంజన్కు ఆదరణ పెరుగుతుంది. ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లలోని నీటి కన్నా మట్టి పాత్రలోని నీరు ఆరోగ్యదాయకం కావడంతో వీటికి డిమాండ్ ఉంటుంది. ఇక ఎండలతో పాటే కొనుగోలు పెరుగుతూ ఉండగా తయారీదారులో సంతోషం కనిపిస్తుంది. ఆదిలాబాద్ మట్టి కుండలపై ప్రత్యేక కథనం. ఎండాకాలం మొదలైందంటే చాలు ఏ ఇంటనైనా మట్టి కుండనో రంజననో ఉండాల్సిందే. ఇది దశాబ్దం కిందటి మాట. కాని కాలక్రమేణా ఆధునీకరణ మోజుకు మట్టుపటువ ఆదరణ కోల్పోయింది. వీటి స్థానాన్ని ఫ్రిజ్లు, వాటర్ కూలర్లు ఆక్రమించాయి. మట్టి కుండలు, రంజంలు, కూజా కనుమరుగు కాగా వీటి తయారీపై ఆధారపడ్డవారు క్రమంగా ఇతర వృత్తుల వైపు మళ్లాల్సి వచ్చింది. కానీ కరోనా తర్వాత పరిస్థితుల్లో మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరిగి పూర్వ పద్ధతుల ఆచరణపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పూర్వకాలం నాటి పద్ధతుల్లో ఆహార ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటంతో మనుషులు మళ్లీ అటువైపు మళ్లుతున్నారు. కాటన్ దుస్తుల వినియోగం, రాగి, ఇత్తడి పాత్రల వినియోగం మొదలుపెట్టారు. ఫ్రిజ్, వాటర్ కూలర్లలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి మళ్లీ మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా వేసవి ప్రవేశించినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్లను జోరుగా విక్రయిస్తున్నారు. ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మేము ఆదిలాబాద్ రంజాన్లు తీసుకొచ్చి అమ్మడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా జనాలు కూడా చాలా కొనుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి మక్కువ చూపిస్తున్నారు. మా దగ్గర మట్టితో చేసిన వాటర్ బాటిల్స్, కర్రీ చేసుకోవడానికి బౌల్స్ మట్టితో చేసుకోవడం అవి తయారు చేసి తెప్పించామండి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉంచుకొని మట్టి పాత్రలు వాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానివల్ల మేము కూడా రకరకాలుగా ఐటమ్స్ తయారు చేసి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మాకు సేల్స్ మాత్రం ఈ సమ్మర్ ఎండాకాలం మాత్రమే ఎక్కువగా సేల్ జరగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ రంజాన్లు, కుండలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే రంజాన్ నీళ్లు తాగితే ఆ మజాయే వేరు. పేదవాడి ఫ్రిడ్జ్ గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. నీటిని చల్లగా ఉంచడంతో పాటు చూడటానికి అందంగా ఉండటం వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో నీళ్లు చాలా తొందరగా చల్లబడతాయి. అంతేకాకుండా మట్టితో తయారు చేస్తారు కనుక ఇందులోని నీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. సహజ సిద్ధంగా తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. 5 లీటర్ల నుంచి 20 లీటర్ల సామర్థ్యం ఉన్న రంజన్లు అందుబాటులో ఉంచుతున్నారు. కాలానికి అనుగుణంగా రంజన్లకు నల్లాలను కూడా అమర్చుతున్నారు. వేసవి మొదలైనప్పటి నుంచి నిత్యం పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. గతంలో కుండలు, రంజంలు, చిన్న పెద్ద కూజాలు అమ్మేవారు. కానీ ఇప్పుడు కూజాలకు ఆదరణ లేకపోవడంతో వాటి తయారీని దాదాపు నిలిపివేశారు. కేవలం రంజన్లను, కుండలను మాత్రమే అమ్ముతున్నారు. రంజన్లు, కుండలు 100 నుంచి మొదలుకొని 300 రూపాయల వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. రంజంలు, మట్టి కుండలతో పాటు అన్నం వండుకునే పాత్రలను సైతం అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కుండల్లో వాటర్ తాగడం వల్ల కొంచెం హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ వాటర్ అయితే అప్పటి మందం కూల్గా అనిపిస్తాయి కానీ దాహం తీరినట్టు అనిపించదు. ఈ కుండల వాటర్ తాగడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది, దాహం తీరినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈ కుండల వాటర్ మంచిగానే మేము ప్రతి సంవత్సరం ఈ కుండల వాటరే తాగుతున్నాం. ఈ కుండలో వాటర్ ఏంటంటే మనం ఓవర్ నైట్ కుండలో పెట్టేసరికి ఆ కుండలో ఉన్న మంచి కెమికల్స్ అన్నీ వాటర్లోకి రిలీజ్ అయ్యి మన హెల్త్కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో వాటర్ వల్ల మొత్తం గ్యాస్తోనే కూలింగ్ అవుతుంది కాబట్టి మన హెల్త్కు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుండల వాటర్ తాగడం వల్ల హెల్త్కి మంచిది. ఫ్రిజ్లు, నీటి కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాల్లోని నీరు తాగితే గొంతు సంబంధించిన సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల దాహం కూడా తీరదు. మరీ ఎక్కువ చల్లిని ఫ్రిజ్ నీరు తాగితే కొన్ని మాత్రమే తాగగలుగుతారు. అదే మామూలుగా చల్లగా ఉన్న కొండ నీరైతే కడుపు నిండా తాగగలుగుతారు. అందువల్ల ఫ్రిజ్ నీళ్లు తాగడం మానేసి మట్టితో తయారు చేసిన కొండల నీళ్లు తాగుతున్నారు. రంజాన్ నీరు చల్లగా ఉండటంతో పాటు మట్టిలో ఉన్న రసాయన పదార్థాలు అందులోని సూక్ష్మక్రిములను సంహరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ఫ్రిజ్లో ఇంట్లో వాడిన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వాళ్లు రంజాన్ నీళ్లను మాత్రమే తాగుతున్నారని అంటున్నారు.
ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉన్న ఇండ్లలో పెద్ద పెద్ద కుండలు, కొంత ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్లు రంజాన్లను వాడేవారు. సింహమూతి ఆకారంలో కూజాను కుమ్మరులు అందంగా కనిపించేటట్టుగా తయారు చేసేవాళ్లు. జానపద చిత్రాల్లో రాజులు కూజాలో నీళ్లు పోసుకుని తాగినట్లుగా చూపించేవాళ్లు. వెండి తెరపై కనిపించే అంత ప్రాముఖ్యత కూజాకు ఉందంటేనే దాని విలువ మనం అర్థం చేసుకోవాలి. కాలం మారింది, ఫ్రిడ్జ్లు కూలర్లే కనిపిస్తున్నాయి. ఆయన రంజాన్లలో చల్లగా అయిన నీటిని మించిన నీరు లేదు. మట్టి వాసనతో కూడిన చల్లని నీటిని తాగితే కలిగే తృప్తే వేరంటున్నారు ప్రజలు. సీజన్లో తప్పించి ఏడాది పొడవునా తమకు మరో ఉపాధి లేక బ్రతుకు భారంగా మారిందని కుమ్మర్లు వాపోతున్నారు. ప్రభుత్వం రంజాన్ల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుల వృత్తులకు పెద్దపీట వేయాలని, కుల వృత్తులు చేసేవారిని ప్రోత్సహిస్తూ ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేసవికాలం చాలా తొందరగానే వచ్చేసింది. ఇంతకుముందు ఏప్రిల్లో ఇటువంటి ఉష్ణోగ్రతలు రికార్డు కాకపోతుండే, కానీ తొందరలోనే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 40 డిగ్రీలు 42 డిగ్రీల సెంటిగ్రేడ్ చూస్తున్నాం. కాబట్టి ఇక వచ్చే మే జూన్ ఇంకా ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ మన కుండలో అంటే పాతకాలం పద్ధతుల ద్వారా రంజాన్లు కానీ కుండల్లో ఉండేటువంటి నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లస్ కలుషితమైనటువంటి నీళ్లు తాగుతాయి. అంటే బయట నీళ్లు తాగితే ఏమైందంటే ఈ టైంలో హెపటైటిస్ లాంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ ఏ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో జాండీస్ అంటే పచ్చకామెర్లు ప్లస్ లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట నీళ్లు తీసుకోకపోవడమే మంచిది. ఇంటి నుంచి తీసుకోకపోవడం నీళ్లు వాడితేనే ఎక్కువ మంచిగా ఉంటుంది.